ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అదిగో అల్లదిగో శ్రీహరివాసము అని పాడుకుంటూ 1000 కోట్ల అడుగులు వేస్తూ అంత ఎత్తుకి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటారు ఆ భక్తులు స్వామిని దర్శించుకున్న తర్వాత అన్నప్రసాదం లడ్డూ తీసుకొని వారి సేవని ఆరగిస్తారు. ఆ స్వామి వాళ్ళని ఆ లడ్డూ ప్రసాదం ద్వారా ఆశీర్వదిస్తాడు. అసలు ఆ తిరుమల తిరుపతి లడ్డు ఎందుకంత ఫేమస్ అంటే 300 ఏళ్ల నుంచి ఈ తిరుపతి లడ్డు చేసే విధానం ఉంటుంది. ఆ విధానం ఇప్పటి వరకు ఏ కమిటీ మెంబర్కి కానీ ఏ బయట పర్సన్కి కానీ తెలీదు. చాలా సీక్రెటివ్గా ఉంటుంది ఈ ప్రొసీజర్. ఈ వస్తువులు ఏవైతే లడ్డూని ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తారో ఆ వస్తువులు చాలా నాణ్యమైన టెస్ట్ చేసిన వస్తువులు ఉంటాయి. వాటిని చేసే ప్రొసీజర్, వాటి ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ చాలా హాస్టల్గా ఉంటుంది. కానీ ఈ మధ్య కొన్ని సంఘటనలు జరగడం వల్ల ఎవరైతే టెండర్స్ వేశారో, ఎవరైతే ఈ మెటీరియల్ సప్లై చేశారో, స్పెషల్లీ ఘీ, అది చాలా ఇంప్యూర్గా ఉందని బయటపడింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దీనివల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి చాలా వ్యాఖ్యలు చేశారు. లడ్డూ విషయం బయట పడగానే చాలా మంది మనసులో ఒక క్వశ్చన్ ఏర్పడింది. అసలు ఇప్పుడే తెలిసిందా, లేకపోతే ఎన్నో రోజుల నుంచి ఈ భాగోతం అనేది జరుగుతుందా? సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఒక మతం కాదు, ఒక కులం కాదు, లైఫ్ బతకడానికి ఒక దారి. ఎన్నో ఏళ్ల నుంచి చెప్పాలంటే కోట్ల వేల సంవత్సరాల దగ్గర నుంచి ఎప్పుడైతే ఏ మతం ఏ కులం రాలేదో ఆ సమయం నుంచే సనాతన ధర్మం ఏర్పడింది. సనాతన ధర్మం మనని వే ఆఫ్ లైఫ్ నేర్పిస్తుంది, లైఫ్ని ఇలా బతకాలి అని నేర్పిస్తుంది. సనాతన ధర్మంలో కొన్ని ఆంక్షలు ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి జనాల మంచికే, మనుషులు మంచిగా బతకడానికే. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ని రోజులు ఇంత ప్యూర్గా ఉండడం, ఇంత పేరు తెచ్చుకోవడం ఎందుకు అయిందంటే అక్కడున్న నాణ్యత వల్ల. అక్కడ జరిగే పనులు చాలా కంట్రోల్డ్ మేనర్లో, ప్రాపర్ మేనర్లో జరుగుతాయి. దానివల్లనే ఇప్పటి వరకు టీటీడీ బోర్డుకి ఎలాంటి అపనింద రాలేదు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నెయ్యి తీసుకున్నారో ఆ ఏరియా అక్కడ వాడకూడని జంతు పదార్థాలని వాడి ఆ నెయ్యిలో కలిపి దాన్ని తక్కువ రేట్కి విక్రయిస్తుంది. ఇంతకుముందు కర్ణాటకలో ఉన్న నందిని ఘీ దగ్గర నుంచి టీటీడీ దేవస్థానం ఈ నెయ్యి ప్రొక్యూర్ చేసేది. నందిని ఘీ దాని ప్యూరిటీ కోసం చాలా ఫేమస్. ఒక 300 చేంజ్ కాస్ట్ ఇచ్చినప్పుడు నందిని ఘీ వాళ్ళు మేము ఇంత తక్కువ కాస్ట్లో ఆ నెయ్యిని ప్రొడ్యూస్ చేయలేము, ఎవరైనా సపోజ్ ఈ కాస్ట్లో ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, మీకు ఇవ్వగలుగుతున్నారంటే కంపల్సరీగా కల్తీ ఉంటుంది అని చెప్పి నందిని ఘీ హెడ్ కూడా చెప్పారు. కానీ టీటీడీ దేవస్థానం ఏ టైంలో అయితే జగన్ పరిపాలిస్తున్నారో ఆ టైంలో ఉన్న టీటీడీ దేవస్థానం దీన్ని కొట్టిపాడేసింది, అక్కడి నుంచి ఘీ ప్రొక్యూర్ చేసింది. ఇండియాలో కొన్ని స్లాటర్ హౌసెస్ ఉన్నాయి, చాలా పెద్ద స్లాటర్ హౌసెస్ ఉంటాయి. అక్కడ యానిమల్స్ని గ్రూప్లో తీసుకొచ్చి స్లాటర్ చేస్తారు. స్లాటర్ చేశాక బొక్కల్ని, బోన్స్ని, మాంసంని, డిఫరెంట్ బాడీ పార్ట్స్ని డిఫరెంట్ ప్లేసెస్కి షిఫ్ట్ చేస్తారు. జంతు కళేబరాలతో నకిలీ ఆయిల్ తయారీకి భాగ్యనగరం కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారైంది. నగర శివారు ప్రాంతాలే వాళ్ళ బాడీని, వాళ్ళ స్కిన్ని, వాళ్ళ ఫ్లెష్ని, వాళ్ళ బోన్స్ని కరిగించి వాటి నుంచి ఒక ఆయిలీ పదార్థాన్ని తీస్తారు. ఆ ఆయిల్ని ఫిల్టర్ చేసి సెగ్రిగేట్ చేసి చాలా చోట్ల ఆయిల్గా కల్తీగా అమ్ముతున్నారు. ఈ ఆయిల్ జంతు మాంసం నుంచి, జంతు ఫ్లెష్ నుంచి తీసారని కూడా అర్థం కాదు. బికాస్ బై ద టైమ్ ఇట్ ఈస్ ఫిల్టర్డ్, ఆ దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్, వాసన అంతా మనకి అర్థం అవ్వకుండా రెడీ అవుతుంది. ఓన్లీ మనం సైంటిఫిక్గా టెస్ట్ చేసినప్పుడే దీంట్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయని అర్థమవుతుంది. ఉట్టి తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, టోటల్ ఇండియా చాలా ప్లేసెస్లో ఈ కల్తీ నూనెలు వాడి ఎంతో మంది అనారోగ్యంకి పాలవుతున్నారు. స్పెషలీ టీటీడీ దేవస్థానం మనకి ప్యూరిటీకి ప్రతిరూపం. మనకి ఒక నమ్మకం ఉంటుంది ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు, అక్కడ మనకి ఏమీ చెడు జరగదని చెప్పేసి. ఎంతో మంది హిందూస్, వెజ్ తినే హిందూస్, నాన్ వెజ్ లైఫ్లో ముట్టని హిందూస్ దేవస్థానానికి వెళ్ళి ఏ భయం లేకుండా అక్కడి ప్రసాదం తింటారు. కానీ పాపం వాళ్ళకేమి తెలుసు ఈ ప్రసాదంలో జంతు కలవరాలు, పంది మాంసము, ఆవు బీఫ్ మాంసము, ఆయిల్ కలిసి ఉందని చెప్పేసి.
చాలా బాధేస్తుంది ఇవన్నీ వింటుంటే. దీని మీద నుంచి కొంతమంది దీన్ని విమర్శిస్తున్నారు. లైక్ ప్రకాష్ రాజ్ కానివ్వండి, కొంతమంది పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే లడ్డూ విషయం చాలా చిన్న విషయం, దాన్ని డ్రాగ్ చేసి మీరు దీన్ని నేషనల్ సోషల్ ఇష్యూగా చేయొద్దు అంటున్నారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతాను, సపోజెడ్లీ ఏదైనా తప్పు జరిగిందంటే ఆ తప్పుని మనం అక్కడ ఆపకపోతే ఆ తప్పు చాలా పెద్ద పాపంగా మారిపోతుంది. ఇప్పటికే శ్రీవారికి ఇట్లాంటి కలుషితమైన ప్రసాదం అర్పించి ఆల్రెడీ పాపాలలో పడ్డాం. మేబీ దట్ ఈస్ ద రీజన్ రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇంతమంది చచ్చిపోవడం కానీ మేబీ దీనికే ఒక రూపం అనుకుంటాను. అదన్నీ కాకుండా ఇంకా మనం దాన్ని అపోజ్ చేయాల్సింది పోయి మనం ఇట్లాంటి ఇష్యూస్ని నేషనల్ లెవెల్ ఇష్యూస్ చేయొద్దు అని అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను వీళ్ళందరినీ, ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి టీటీడీలో దర్శనం చేసుకుంటారు. తిరుపతి అంటే ఒక పెద్ద పుణ్యక్షేత్రం. జస్ట్ దర్శనం కోసం, ఆ లడ్డూ కోసం, అక్కడిచ్చే ప్రసాదం కోసం ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. అంత భక్తి భావనలతో వచ్చిన జనాలకి మనం ఇట్లాంటి ప్రసాదం తినిపించి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం తప్పు కాదా? ఒక కమిటీ, ఎప్పుడైనా ఒక ఏర్పడిన కమిటీ అక్కడి స్టాండర్డ్స్ ని కంప్లీట్ గా టెస్ట్ చేసిన తర్వాతనే ఏ ప్రొడక్ట్స్ అయినా ఆ మందిర పరిధిలో పంపిస్తుంది. ఈ టెస్ట్ ఎలా జరిగాయి? ఈ రోజు ఆ టెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ విషయాలు బయటపడ్డాయి. ఎందుకు ఆర్డర్ ఒప్పుకునేటప్పుడు, టెండర్ తీసుకునేటప్పుడు ఈ టెస్ట్ ఎందుకు జరగలేదు? ఒకవేళ టెండర్ టెస్ట్ జరిగినప్పుడు ఈ శాంపిల్స్ లో ఇవి దొరకకపోయినా కూడా ఎప్పుడైతే ఈ ఘీ ట్రక్స్ వస్తాయో ప్రతి ఘీ ట్రక్ కి నార్మల్ గా ఎప్పుడైనా టెస్ట్ చేయాలి. ఆ క్వాలిటీ పరిధి ఎలా ఉంది, స్టాండర్డ్స్ కి మీట్ అవుతుందా లేదా? ఎందుకు జగన్ పరిపాలనలో ఇవన్నీ అవ్వలేదు? ఇంకా ఘోరం ఏంటంటే కొంతమంది మినిస్టర్స్ లైక్ మినిస్టర్ రోజా గారు ఈ సిచ్యువేషన్ ని అండర్స్టాండ్ చేసుకోవడం మానేసి ఇంకా పొలిటికల్ యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. ఇంకా తను చంద్రబాబు నాయుడుని, ఇంకా పవన్ కళ్యాణ్ ని దూషిస్తున్నారు. ఇక్కడ మనం ఒకరిని దూషించడానికి ఈ మ్యాటర్ తీసుకురాలేదు. ఇక్కడ ఒక దేవస్థానం, పరమ పవిత్రమైన ఒక దేవస్థానంలో ఇలాంటి అరాచకం జరిగింది అని వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డ్ అని ఒకటి స్థాపించాలి అని చెప్పి గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు సనాతన ధర్మం బోర్డ్ అంత ఇంపార్టెంట్ అంటే ప్రతి రిలీజన్ కి, ప్రతి ధర్మంకి, ప్రతి కమ్యూనిటీకి ఒక గైడింగ్ పాత్ అనేది ఉండాలి. అంటే ప్రతి పర్సన్ కి తన లైఫ్ లో కొన్ని విలువలు ఉంటాయి. అలానే ప్రతి ధర్మంకి, ప్రతి కమ్యూనిటీకి కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల్ని కాపాడే సంస్థానం ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫ్యూచర్ లో ఎదుర్కోకుండా ఉంటాం. ఎందుకంటే ప్రతి గుడి తనని తను పరిపాలించుకున్నప్పుడు ఇంకా నా పైన ఎవ్వరు నన్ను కంట్రోల్ చేయడానికి లేరు అనే భావన, ఒక ఈగో, ఒక వెక్కిరితనం మొదలవుతుంది. దాన్ని కంట్రోల్ చేసేదే సనాతన ధర్మ బోర్డ్. దిస్ ఐడియా ఇస్ రియల్లీ అ గుడ్ ఐడియా because I respect all the religions in India. Every religion is equally important. ప్రతి రిలీజన్స్ కి దానివి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. అలాంటి పనులు చేసినప్పుడు అక్కడ ఉన్న మత పెద్దలు కానీ, మతాలు పాటించే వాళ్ళు కానీ వాళ్ళ మనోభావాలు, వాళ్ళ మనసులు దెబ్బతింటాయి. దానికంటే మించి మనం దేవుడితో ఆడుకుంటున్నాం. దేవుడు మనని పుట్టించాడు, మనని జన్మ ఇచ్చాడు. అలాంటి దేవుడు మనోభావాలు, మనసు, తనని ఆవేదన చేసే పనులు మనం చేస్తే అసలు మనం మనిషి జన్మ ఎత్తే అసలు వేస్ట్. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి క్వాలిటీ అంటే చాలా ఇష్టం అంట. తను ఏం చేసినా క్వాలిటేటివ్ గా చేస్తారంట. వస్తువు కాస్ట్ ఎక్కువైనా సరే నాణ్యమైన వస్తువే కొని ప్రతిదీ చేస్తారంట. దానికి పెద్ద ఎగ్జాంపులే కొండల్ని గొరిగించి కట్టించిన ప్యాలెస్లు. అన్ని ప్యాలెస్లలో క్వాలిటీ వస్తువులు, లక్షలు పెట్టి కొన్న ఫ్యాన్స్, కోట్ల రూపాయల సీలింగ్స్, బాత్రూమ్లలో యూజ్ చేసిన కబర్డ్స్ కూడా కోట్ల రూపాయలవి. జస్ట్ జలకాలాడడానికి యూజ్ చేసిన టబ్బే కోట్ల రూపాయలది. అక్కడ కట్టించిన ఫ్లోరింగే ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసి దాన్ని పాలిష్ చేసి వేల కోట్ల రూపాయలకి టెండర్ తీసుకున్నారు. అవన్నీ కాకుండా తన ఆఫీస్లో వస్తువులు, తను వాడేవి, కార్లు, తనవన్నీ నాణ్యంగా ఉంటాయి. మరి అంత నాణ్యతకి ఇంపార్టెన్స్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు గుడిలో ఉన్న ప్రసాదంకి వాడే నెయ్యికి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆశ్చర్యం ఏంటంటే ప్రసాదంకి వాడిన నెయ్యి అండ్ నైవేద్యంకి పెట్టిన నెయ్యి రెండు వేర్వేరు.
నైవేద్యంకి పెట్టిన నెయ్యి ఆల్మోస్ట్ 1400+ రూపీస్ కాస్ట్ ఉంది. అండ్ ఈ నెయ్యి ఏదైతే లడ్డు ప్రసాదం చేయడానికి వాడుతున్నారో అది 300+ రూపీస్ కాస్ట్ ఉంది. ఇంత తేడా ఎందుకు? ఏ చిన్న పిల్లోడికైనా 2 వస్తువులు చూపించి ఈ వస్తువు చూపించి ఇంకో వస్తువుతో కంపేర్ చేయమంటే ఈజీగా అర్థమైపోతుంది. అంత తెలివిగా మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు 2 రకాల నెయ్యిలు వాడుతున్నారు, ఎందుకు చూపించడానికి ఒకటి ఇంకా వెనకాల ఒకటి వాడుతున్నారు అర్థం కాలేదా, లేదా తెలియక చేశారా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం 2 నెలల క్రితం తెలుసుకున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నెలలకు ముందే ఈ విషయాన్ని బయటికి తీసుకురాలేదు? 2 నెలల వరకు ఎందుకు గుడి ప్రాంగణంలో ఈ అపవిత్రం పనులు కానిచ్చారు? ఎవరైనా ఏ పొలిటీషియన్ అయినా ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఇమీడియట్ గా బయటికి అరాచకాన్ని ఆపడం వాళ్ళ బాధ్యతగా భావించాలి. ఒక పొలిటీషియన్ మంచి, ఒక పొలిటీషియన్ చెడు అని నేను అనట్లేదు. బట్ చెడు జరిగినప్పుడు ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళే మంచి పొలిటీషియన్స్. పవన్ కళ్యాణ్ని జనాలు ఎందుకు ఇంత ఇష్టపడతారంటే తను ఏదున్నా నిక్కచ్చిగా మాట్లాడతాడు, ఏదున్నా నిర్మోహమాటంగా చెప్తాడు. ఈరోజు లడ్డు ఈ అరాచకం జరిగినా కూడా తను చాలా బాధపడుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తను ప్రతి ఒక్క పాయింట్ లో సనాతన ధర్మం ఇంపార్టెన్స్ చెప్పారు. నిజంగా మనం హిందువులుగా పుట్టడం, హైందవులుగా పుట్టడం ఒక చాలా పెద్ద ఉపలబ్ధి. సనాతన ధర్మం మనకి మంచిని నేర్పిస్తుంది. సనాతన ధర్మం మనుషుల్లాగా బతకడం నేర్పిస్తుంది. సనాతన ధర్మం ప్యూర్గా ఉండడం నేర్పిస్తుంది. మనం తినే వస్తువుల్లోనే ప్యూరిటీ లేక, మనం పూజించే దేవుడినే ప్యూర్గా మనం పూజ చేయకపోతే మనం ధర్మాన్ని ఎలా పాటిస్తున్నట్టు? ఇప్పుడు 11 రోజుల దీక్ష తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ దీక్ష ఇవన్నీ జరిగిన అపరాధాలకి ఒక స్వయంకృత పరీక్ష లాగా, ఒక స్వయంకృత పనిష్మెంట్ లాగా తీసుకుంటున్నారు. ఈ దీక్ష అయ్యాక నేను స్వయంగా స్వామి వారిని క్షమాపణ అడుగుతాను అని చెప్పి తను భావిస్తున్నారు. మేబీ ఇది జరగడం వల్ల పాపాలన్నీ తొలగిపోవు అని నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఇలాంటి అరాచకాల్ని ఆపి ఇట్లాంటి పనులు ఎవరు చేశారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సరైన శిక్ష పడేటట్టు చేస్తే తప్పకుండా స్వామి గారికి జరిగిన అన్యాయంని మనం కొంచెమైనా తగ్గించగలుగుతాం. ఇప్పటికీ ఆలయ ప్రాంగణాన్ని ప్రతి ఒక్కటి శుద్ధి చేసి, ప్రతి మనసు తనలో ఉన్న కల్మషాన్ని తొలగించేసి మనస వాచ కర్మన స్వామికి క్షమాపణలు చెప్పుకొని ఆ ఆలయం మళ్ళీ పాత వైభోగాన్ని పొందాలి అని నేను ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ ఒక పెద్ద మూవీ స్టోరీ లాగా జరుగుతుంది. ప్రతి ఒక్క పొలిటీషియన్ తన లైఫ్లో ఏవో ఒక తప్పులు చేసుంటారు. ఎవ్వరూ పాలలో కడిగిన ముత్యాలు కాదు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే జనాలు ఒక పొజిషన్ ఇస్తారో, ఒక పవర్ ఇస్తారో, వాళ్ళు జనాలకి, ఆ కమ్యూనిటీకి, రిలీజన్కి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడడం చాలా చాలా ఇంపార్టెంట్. I hope this incident will never repeat again in any religion, in any community. Because ఎవరైతే భక్తుల రిలీజన్ని, భక్తుల కాస్ట్ని, భక్తుల నమ్మకాల్ని, భక్తుల ట్రెడిషన్స్ని రెస్పెక్ట్ చేయకుండా ప్రవర్తిస్తారో అలాంటి మనుషులు చాలా రోజుల వరకు చరిత్రలో ఉండరు. వాళ్ళు ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతారు. గర్వంతో ముందుకెళ్ళి కళ్ళు మూసుకొని ప్రవర్తించిన ప్రతి ఒక్క మనిషి బోర్ల బొక్కల పడాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ ఛానల్తో కనెక్టెడ్గా ఉండాలి అంటే సబ్స్క్రిప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి, మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత దూరం విన్నందుకు మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ.